వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సిస్టర్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లమూడి బుల్లయ్య, కొల్లిపర మండల ప్రెసిడెంట్ సిద్దల రామకృష్ణ, తెనాలి మండల కోఆర్డినేటర్ మల్లవరపు ప్రసాద్, మాదల పూర్ణచంద్రరావు, పి శివకుమార్, భీమా రమేష్, చందు అయ్యప్ప, షేక్ మాబు, వై శంకరరావు, ఆర్ కిషోర్, కె సుబ్బారావు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వార్షికోత్సవం. దళిత కుటుంబమే కాకుండా అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి తన కష్టం మీద ఎంతో చదువుకుని మన భారతదేశంలోనే లా డిగ్రీలు పొంది తర్వాత ఇంగ్లాండ్లోకి వెళ్ళి తన యొక్క ఎంతో ఆయన గురించి చెప్పాలంటే చాలా విపరీతంగా చదువుకునే వాళ్ళంట. భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి న్యాయశాఖ మంత్రిగా చేస్తూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రిగా ఉంటే రాజ్యాంగం మనకి ఒక మంచి రాజ్యాంగం కావాలి అని చెప్పి నెహ్రూ గారి యొక్క అధ్యక్షతన అంబేద్కర్ గారిని కన్వీనర్గా పెట్టి మొత్తం ఒక కమిటీని ఏర్పాటు చేయటం అయింది. ఆ కమిటీ రూపొందించినటువంటి రాజ్యాంగమే అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించినటువంటి ఈ రాజ్యాంగమే మన భారతదేశ రాజ్యాంగం. ఇది ప్రపంచంలో కూడా అత్యుత్తమము, మంచిది అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి రాజ్యాంగం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిస్తే ఆయనకి గౌరవం ఇచ్చినట్టు. ఆయన రాజ్యాంగాన్ని అమలుపరచకుండా ఆయన గురించి 4 మంచి మాటలు గొప్ప మాటలు పొగిడి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళది. అది ఆయన్ని గౌరవించినట్ట కాదా అని చెప్పేసి మీరు ఒక్కసారి ఆలోచించి, కానీ అంబేద్కర్ గారు ఏ పార్టీలో ఉండి రాజ్యాంగం రచించారు, ఆ రాజ్యాంగం రచించిన దాంట్లో ప్రజాస్వామ్యం ఎలా పెట్టబడింది, ఆ ప్రజాస్వామ్యం ఉండటం వల్లే ఈనాడు మిగతా మన ప్రక్కన పాకిస్తాన్ కానీ మిగతా రాష్ట్ర దేశాలు చాలా నియంతృత్వంలోకి వెళ్ళినా మన దేశంలో ఇంతకాలం ప్రజాస్వామ్యం వికసిస్తూ ఉందంటే వాళ్ళ మాటలోనే చెప్పాలంటే వికసిత భారత్లాగా ప్రజాస్వామ్యం వికసిస్తూ ఉందంటే అది ముఖ్యంగా ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీది. ఎక్కువ కాలం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజాస్వామ్యాన్ని, ఆ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థల్ని కాపాడుకుంటూ రావటం వల్లే ఇప్పుడు ఇది జరుగుతుంది. బీజేపీ వాళ్ళు 400 సీట్లు వస్తే కంపల్సరీగా రాజ్యాంగ చట్టాన్ని మార్చాలని కూర్చున్నారు. అది లోపాయికారికి జరుగుతుంది, కుట్ర జరుగుతున్నట్టు ఆలోచన. దయచేసి ఓటర్లంతా గమనించి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఎక్కడైనా. వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శివకుమార్ తనయులు అన్నపతిని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ రోడ్లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూల నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ రోజున మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల ధరిస్తూ ఆయన్ని స్మరించుకుంటున్నాం. అలానే 134వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక చినరావూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలిజబెత్ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు పిల్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్ రెడ్డి, కోట రమేష్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేదాల ప్రభాకర్, కౌన్సిలర్ కుర్రాజ్ సుజాత, పిల్లి విద్యాసాగర్, పిల్లి వీరయ్య, సుధాకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
భారతదేశానికి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పొదునైనటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు భారత ప్రజలకి. అది చాలా విలువైనది, అత్యంత పొదునైనది. అదే ఓటు హక్కు. ఈ దేశంలో జాతి, కులము, మతము, వర్గము, వర్ణము ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కడికి భారతదేశ పౌరులు అనేటువంటి వాడికి ఓటు హక్కు వచ్చారు. ఆ ఓటు హక్కు ద్వారా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల్ని, నీతివంతంగా పరిపాలించేటువంటి వాళ్ళని జాతి, కుల, మత, వర్ణ వివక్షలు లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ కాపాడేటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి ఆయన చాలా ఉన్నతమైనటువంటి ఓటు హక్కుని మీకు ప్రసాదించాడు. దీని ద్వారా అంబేద్కర్ గారి జయంతి 133వ జయంతి సందర్భంగా నేను మరి దేశ ప్రజలకి, ఈ తెనాలి వాసులందరికీ తెలియజేసేది ఏంటంటే, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి జాతుల మధ్య చిచ్చుపెట్టి కులమతాలను రెచ్చగొట్టి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల్ని మీరు ఓడించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటా ఉన్నాను. మరి అంటరానితనాన్ని రూపుమాపిన వ్యక్తి, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి అయిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని ఈరోజు చినరావూరు 13వ వార్డులోని యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో ఇవాళ మరి కేక్ కటింగ్ చేయటము, మరి వస్త్రాలు పంచటము మరి ఈరోజు పిల్లి ప్రేమరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇంత స్వేచ్ఛగా మరి ఇలా తిరుగుతున్నారంటే అది మరి రాజ్యాంగం రాయటం వల్ల ఈరోజు మరి ఇంత స్వేచ్ఛ జీవులుగా తిరుగుతున్నారు. 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ప్రత్యేకమైన అంబేద్కర్ గారి జయంతి ఇది. ఎందుకంటే ఎన్నికల వేళ, ఈ ఎన్నికలు నెహ్రూ గారు 100 ఎకరాలు భూమి ఉన్న వాడికి ఓటుకు కావాలన్నారంట. పటేల్ గారు డిగ్రీ చేసిన వాడికి ఓటుకు కావాలన్నారంట. అలాగే గాంధీజీ ట్యాక్స్ పేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటుకు కావాలన్నారంట. కానీ అంబేద్కర్ గారు మాత్రమే కులానికి, మతానికి అసలు వీటి ఏటి సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి కూడా ఓటుకు, వయోజన ఓటుకు కలిగించిన మహానుభావుడు. ఇదే కాకుండా ప్రతి స్త్రీలకి మరియు ఈ దేశం యొక్క అభివృద్ధి చెందడానికి ఒక రిజర్వ్ బ్యాంకుని, అన్ని విధాలుగా ఈ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి పాటుపడిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక కులానికో మతానికో కాదు, భారతదేశ జాతి మొత్తానికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ పట్టణ వైసీపీ నాయకులు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఇది పిరికి పంద చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయంగా ఒక నాయకుడిని ఎదుర్కోవడానికి అనేక రకాల పార్టీలు కలిసి వచ్చినా ఎదుర్కొనే సత్తా లేక, ప్రజలలో ఆకర్షణ, ప్రజలకు మేము ఈ పని చేస్తామనేటువంటి విధానంతో ముందుకెళ్ళేటువంటి మంచి జ్ఞానాన్ని వదిలేసి దుర్మార్గపు ఆలోచనతో కేవలం ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మీకు మనుగడ లేదు, ఆయన లేకపోతే తప్ప మాకు మనుగడ లేదనేటువంటి విధానంతో బతికేటువంటి బతుకులు కూడా ఒక బతుకులేనా? అలాంటి వాడు కూడా అలాంటి రాజకీయం కూడా మీకు చేతకానప్పుడు, ప్రజల్లో మెప్పు పొందలేనప్పుడు మేము రాజకీయాలు మానేస్తున్నామని చెప్పి మూసుకొని ఇంటికి వెళ్తాం బెటరు. ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి రాళ్ళు దాడి అనేది చూశారు. ఎంత అన్యాయంగా ఇలా రాళ్ళు దాడి చేసి బస్సు యాత్రని 14 రోజులు బస్సు యాత్రను చేసిన ఆ జనాల్ని సైనికులాగా ఆ జనాభా చూసి ప్రతిపక్ష నాయకులు కుళ్ళుకొని ఈ రోజున రాళ్ళు దాడి అనేది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతిపక్ష నాయకులు ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నారో, ఎంత ద్రోహం చేస్తున్నారో ఒక్కసారి ప్రజలు గమనించండి. మన నాయకత్వం, మన నాయకుడిని మంచిగా ఎన్నుకోవాలంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఇలాంటి దాడులు అనేది చాలా అరుదుగా ఉంటాయి. ఇలా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి భిన్నంగా ఉండాలనేది మన వైసీపీ పార్టీ అనేది ఏర్పాటు చేశారు. ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, వెన్నుపోటు పొడుస్తాలు ఇలాంటి అనేది ఆయనకి చరిత్రలో లేదు, రాదు కూడా. ఉన్న నాయకులు ఎవరైనా సరే మంచి దారిలో, మంచి దారిలో నడవాలని మన సీఎం జగన్మోహన్ రెడ్డి మాకు కానీ, నాయకులు కానీ ఎవరికైనా మాకు అనుకూలంగా ఉండాలని మంచి నేర్పారు కానీ చెడు అనేది మాకు తెలియదు. మీ నాయకులు అలా వెన్నుపోట్లు పొడుస్తూ ఇలా ఉంటారు కాబట్టి ఈ రోజున టీడీపీ నాయకులు ఇలాంటి
ఇలాంటి దాడి చేశారు. తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మారిస్పేటలోని బీజేఆర్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కమిటీ సభ్యులు కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, గౌరవ అధ్యక్షులు అత్తోట శరత్, సెక్రటరీ నలకుత్తి సద్గుణరావు, ట్రెజరర్ సిద్దిల కమలాకర్, కోశాధికారి కొమ్ము రాయల్, ఎంఆర్పీఎస్ నాయకులు కొండమూది బోసుబాబు, ఎడ్లపల్లి అనిల్, అత్తోట శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నవయుగ బుద్ధుడు అటువంటి అంబేద్కర్ వారి 133వ జయంతి జరుపుకుంటాం మాకు ఎంతో ఆనందకరం. ప్రపంచ దేశాలు మొత్తం అంబేద్కర్ గారిని ఒక మేధావిగాను ఒక సంఘ సంస్కరణ గుర్తిస్తే ఇండియాలో మాత్రం భారతదేశంలో మాత్రం ఒక దళితుడిగానే గుర్తిస్తున్నారు. ఇది దురదృష్టకరం. నేటి యువత హిందూ కోడ్ బిల్లు కానీ ఓటు హక్కును కానీ ఆ రోజు అంబేద్కర్ గారు కృషి ఫలితమే ఇదంతా. ఈరోజు యువత ఆయన ఆశయాల్ని ఆయన ఆలోచన విధానాన్ని నడుచుకొని మన ఓటు హక్కును మనం వినియోగించుకొని ఒక మేధావిని ఆదర్శమూర్తులను ఎన్నుకోవాలని చెప్పి తెలియపడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి స్థానిక బీఆర్ కార్యాలయంలో జరుపుకోవటం చాలా సంతోషకరం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారిని దళితులు స్మరించుకోవటం చాలా అభినందనీయం. ఆయన భావజాలాల్లో, ఆయన మార్గదర్శకాల్లో నేను నడుస్తామని బీజా తరఫున తెలియజేస్తున్నా. అదేవిధంగా పోరాటం, సంఘటితం, చదువు కోసం ఆయన దళితుల కోసం ఏర్పాటు చేసిన భావజాలాలను ప్రజల్లోకి తీసుకెళ్తానికి కృషి చేస్తామని తెనాలి పట్టణ బీజేఆర్ కమిటీ తరఫున తెలియజేస్తాం. పట్టణంలోని గాంధీనగర్, లెనిన్ రోడ్, నరేంద్ర దేవ్ కాలనీలో ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ పోలేరమ్మ, శ్రీ గంగారమ్మ అమ్మవార్ల దేవస్థానంలో కొలువుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ దేవాలయాన్ని సందర్శించి కొలుపుల మహోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవార్లకు పూలమాలలు వేసి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రెడ్డి రమణమ్మ స్థానికులు స్వాగతం పలికారు. తెనాలి పట్టణంలో ఏదైతే 4వ వార్డు సంబంధించి నరేంద్రదేవ్ కాలనీలో ఇక్కడ ఎంతో ఆచారంగా పోతురాజు గంగానమ్మ తల్లి ఉత్సవాల్ని 3 రోజుల పాటు రంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భం. ఈరోజు ప్రధానంగా నేను రావటానికి కారణం గంగానమ్మ పోతురాజు గారి ఆశీస్సుల్ని తీసుకోవటం కోసం. వారిద్దరు ఆశీస్సులు నాకు, నాతో పాటు కాలనీ వాసులకి, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని నేను పోతురాజుని, గంగానమ్మ గారిని కోరుకోవటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ శాసనసభ్యుడిగా ఈ కాలనీ వాసులు ఏదైతే గత అనేక సంవత్సరాల నుంచి వీళ్ళ పట్టాలకు సంబంధించి కోరుకుంటూ ఉండారో దాన్ని చేసే విధంగా ఆ పోతురాజు గంగానమ్మ తల్లి ఆశీస్సులు కూడా నాకు ఉంటాయి. అమ్మవారు కూడా వేంచేసి ఉన్న శ్రీ కొలుపుల సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు, గంగానమ్మ తల్లి అమ్మవారు, పోలేరమ్మ అమ్మవారి తల్లి, పోతురాజు స్వామి కొలుపులు జరుగుతుండగా స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారు ఏదైతే ఈ కాలనీ ఉందో కాలనీకి వచ్చి ఈ కొలుపుల్లో పాలు పంచుకొని ఆయన యొక్క దాతత్వాన్ని పురస్కరించుకోవడం ద్వారా ఏదైతే వీకర్ సెక్షన్గా ఉన్నటువంటి ఎస్టీలు ఈ యొక్క అభ్యున్నతికి ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పదిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్రదేవ్ కాలనీలో 4వ వార్డు మరి బ్రహ్మాండంగా 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ జాతర ఉత్సవాల్లో ఎస్సీ, ఎస్టీ ఈ 2 కులాలు కలిసి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా మరి ప్రతిరోజు
మరి అమ్మవారి అనుగ్రహంతో మంచిగా చేస్తున్నాము. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఇలాగే మరి జగనన్నగా కానీ శివన్నకు కానీ ఫుల్ మెజారిటీతో గెలిపించుకోవాలనే మా ఆశయం. ఈరోజు చూడండి, ఒక గంటలో మాకు కరెంటు పోయింది. కరెంటు పోతే ఆ గంటలో మేము విలువెల్లాడిపోయాం. ఫ్యాన్ లేకపోతే మేము బతకలేము. జగనన్న ఉండాలి, శివన్న ఉండాలి. మాకు తప్పకుండా ఫుల్ మెజారిటీతో మా శివన్న మళ్ళీ మంత్రి అయ్యి మా ముందుకు రావాలి. ఆయన ఆశయాలు మట్టుకు మా అందరి మీద కురిపించాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజకీయ లబ్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కొత్త డ్రామాకు తెర తీశారంటూ విమర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.